మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అచ్చిలాపురం గ్రామంలోని కంపలపల్లి చివారి సర్వే నంబర్ 1295/3 అను భూమిలోకి మమ్మల్ని రానివ్వట్లేదని ఈ సందర్భంగా మల్లక్క తన కుమారులు మాట్లాడుతూ అప్పుడున్న స్వర్గీయ కామ్రేడ్ గుండా మల్లేష్ కు మాకు ప్రభుత్వం ద్వారా 3 ఎకరాల భూమిని ఇప్పించారని అన్నారు. సుమారుగా మేము 35 సంవత్సరాల నుండి ఇటు భూమిని సాగు చేసుకుంటూ ఉన్నామని అన్నారు. మాకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రైతు బంధు అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని మా ఖాతాలోకి వస్తున్నాయన్నారు. ఇప్పుడు భూమి మాదంటూ కొంతమంది గ్రామస్తులు అక్కడున్న కాంగ్రెస్ నాయకుడి అండదండలతో మాపై దాడి చేసి మా భూమిలోకి రాకుండా భూమి మాదని మాపై దాడి చేశారన్నారు. ఇటు విషయంపై ఈ నెల 18న తాండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఇటు విషయంపై సంబంధిత అధికారులు మాకు తగు న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పించగలరని కోరుతున్నామన్నారు. మా తల్లి పేరున కూడా పట్టా అయింది. మా తల్లికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పైసలు కూడా డబ్బులు వస్తున్నాయి. రైతు బంధు ఇవన్నీ పడుతున్నాయి. మా అమ్మ మేము బెల్లంపల్లి ఉంటానా, నేను టైలర్ పని చేస్తా, నాకు ఇల్లు లేదు, నేను కిరాయి ఉంటానా. మా తమ్ముడు లారీ డ్రైవరు, మేము కోమట్లం బెల్లంపల్లి ఐబీ లోపల మా తమ్ముడు చిన్న నడిపోడు పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు. బతుకు కష్టం. ఈ మురళి అడ్డం తిరిగిండు, తిప్పలా పెడతాడు. నాకు భర్త లేడు. రత్నం తార మురళి తిరుమల వీళ్ళ పోలీస్ స్టేషన్ పోయినాము. ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం చేస్తలేరు, ఏమి పట్టించుకుంటలేరు. లావిన పట్ట మాకు మా అయ్య పేరు విన కానీ మా తాత పేరు విన కానీ ఎలాంటి భూమి లేనందున నిరుపేదలైన గుండా మల్లేష్ గారి కమ్యూనిస్టు పార్టీ గుండా మల్లేష్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఈ 3 ఎకరాల భూమి పట్ట చేసి ఇచ్చిండు. ఇందులో మేము 20 సంవత్సరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాం. వాళ్ళు ఉండ్రుచోని వాళ్ళు మేము అన్నీ తిరుగుతున్నాం. మా భూమికి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి. మమ్మల్ని ఈ భూమిలోకి మొన్న 18వ తారీఖు 12వ నెల 24 రోజున మేము ఈ భూమిలకు చిన్న ట్రాక్టర్ పట్టుకొచ్చి ఒక దొయ్య దొబ్బినందున ఈ తిరుమల, తార, రవి అను 3 వ్యక్తులు విపరీతంగా కొట్టిండ్లు. మేము పోలీస్ స్టేషన్కి పోయినాం. 3 రోజు 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు తిరిగి నిలబడ్డం. అక్కడ గట్టు మురళి మాజీ సర్పంచు, మార్కెటింగ్ చైర్మను అతను అండదండలతోని ఆ సిఐ దగ్గర పిలిపించిండు. మమ్మల్ని పిలిపిస్తే మేము సిఐ చెప్పినటువంటి మాట, మురళి చెప్పిన మాట వినకపోవడంతో మాపై 20 మళ్ళా సిఐ గారు మీకు కేసు బుక్ చేస్తాడు అని చెప్పిండు. మేము సిఐ దగ్గరికి నుంచి కేసు బుక్ అవుతుందని చెప్పి మీరు ఓన్లీ మేము చూసుకుంటాం, మేము ఏదో చేస్తాం. ఈ భూమి 3 అమ్మేయండి, మీతోనే కాదు, మీకు ఎడ్లున్నాయా, వ్యవసాయం ఉన్నాయా, మీరు అక్కడ కావాలి ఉంటారా, మీతోనే అవుతుందా, మీరు ఎన్నిసార్లు తిరుగుతారు, మేము తిరిగితే ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టిస్తా. 3 లక్షలకి భూమి అమ్ముండి, లేదంటే మాకు ఖర్చులకు పైసలు పెట్టాలి, 1-2 లక్షలు ఇప్పించినట్టయితే నీ భూమిని గొల్పిస్తా అన్నాడు. మేము ఈ రోజున మాకు కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకున్నాం. కోర్టు అనుమతితోనే మేము ఈ భూమిలోనికి వచ్చినాం. మా కోర్టు అనుమతి ఉన్నది. ఈ 1289 సంవత్సరం లోపల మా 1989 సంవత్సరంలో మాకు పట్ట చేసి ఇచ్చినటువంటి పేపరు, మా అమ్మకు తెలంగాణ పాస్బుక్ ఉన్నది. ఇక్కడ పంచనామా చేసినటువంటి పేపర్ ఉన్నది. ఇక్కడ ఇదొక పేపరు. అప్పుడు పంచనామా చేసినప్పుడు భూమి కొలిచినప్పుడు పోచగౌడు, ఏములరా భీమయ్య, తండ్రి రాజయ్య, ఏములరా దుర్గయ్య, పోచయ్య వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళొకటి పోచగౌడు, మళ్ళా ఏములరా భీమయ్య, ఏముల దుర్గయ్య. తీసుకుంటా